నిలువై ఉన్న పాత గిలిగిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఎంత సమృద్ధి అయినటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు. క్రొత్తది వచ్చిన పాతది మాత్రం మిగిలి ఉంటుంది. ఎప్పుడు కొంత ఉంటుంది మీకోసం. కొంతమంది పాత రైస్ తింటారు క్రొత్తవి వచ్చిన 4 నెలల తర్వాత కూడా. ఎందుకంటే వాళ్ళకి పాత రైస్ అంతగా స్టోరింగ్ ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అలాగని తెలియచేస్తున్నాడు. మీకు క్రొత్త పంట మీ చేతికి వచ్చిన పాత పంట మీరు తినేలాగా మిగిలిపోయి ఉంటుంది అనేటువంటి సంగతులు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ నా మందిరంని మీ మధ్య ఉంచదును, మీ యందు నా మనసు అసహ్యపడదు ఎలాగని తెలియచేసుకుంటూ మాట్లాడుతూ 14వ వచనంలో మరిన్ని సంగతులు తెలియచేయబోతూ ఉన్నాడు. 26వ అధ్యాయం 14వ వచనం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనలను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయనిదేమనగా. ఇప్పుడు మాట్లాడుతాను అనమాట. నేను మీకు ఏం చేస్తానో అది చేస్తాను. దేవుని యొక్క మాటను విననప్పుడంట, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించినప్పుడు, దేవుని యొక్క కట్టడలు ఇవి అని తెలియచేసిన తర్వాత వాటిని మీరినప్పుడు నేను మిమ్మల్ని అసహించుకొని నేను ఏం చేయబోతానో మీకోసం అది చేస్తాను అన్నాడు. కాబట్టి ఎన్నో సంగతులు చెప్పాడు. అందులో ఎన్నో సంగతులు చెప్పుకుంటూ వస్తాడు. ఒకవేళ నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని మీరు వినకపోతే, నా కట్టడ ఇది అని నేను నియమించిన దాన్ని మీరు అనుసరించకపోతే, నాకు రావలసినటువంటి ఘనత గౌరవ మర్యాదలు నాకు దక్కకపోతే నేను ఏం చేస్తానో అది చేస్తానని చెప్పినప్పుడు చేసే భాగంలో తాను తెలియచేసినటువంటి ఒక సంగతి ఏంటంటే ఆకాశము భూమి గురించి ఒక విశేషమైనటువంటి సంగతిని మాట్లాడి, ఆకాశం భూమిని గురించి 19వ వచనంలో 19వ వచనంలాగా రాయబడి ఉంటుంది. 26వ అధ్యాయం 19వ వచనంలో మీ బలగర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఎత్తడి వలె చేశాడు. ఆకాశం ఏమవుతుంది? ఇనుము అవుతుంది. భూమి ఏమవుతుంది? ఇత్తడి అవుతుంది. ఏం మాట్లాడుతున్నాడు దేవుడి గ్రంథంలో? ఏం తెలియచేస్తున్నాడు ఆయన? ఏ విషయాన్ని తెలియచేయటానికి ఆకాశాన్ని ఇనుముగా భూమిని ఎత్తడిగా మారుస్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగము దేవుడు ఏదైతే తెలియచేశాడో దాన్ని అనుసరించకపోతే, లక్ష్య పెట్టకపోతే, దేవుని యొక్క మాటను వినకపోతే తాను ఏం చేస్తానంటాడంటే ఆకాశాన్ని ఇనుము చేస్తాడంట. ఆకాశం ఇనుము చేయబడితే వర్షం పడుద్దా? వర్షం పడిద్దా? గడ్డగట్టిపోయేదనుకోండి, వర్షం పడిద్దా? ఆకాశాన్ని ఇనుము చేసేస్తాడు, భూమిని ఇత్తడి చేస్తాడంట. పంట పండిద్దా? పండిద్దా? భూమి ఎత్తడైపోతే పంట పండిద్దా? వాళ్ళ మీదకి రాబోతున్నటువంటి శిక్ష, వారి మీద ఏదైతే దేవుడు ముందుగా తెలియచేస్తున్నాడు, తన నిబంధనలో ప్రతిదీ రాసించాడు. ఎలాగైతే ఎలాగుంటారు, ఇలా కాకపోతే ఎలాగుంటారు. ఆజ్ఞను అనుసరిస్తేనేమో దాచుకుంటారు, క్రొత్త వచ్చినా సరే పాతవే తింటారు. ఒకవేళ ఆజ్ఞను అనుసరించకపోతే ఆకాశమేమో ఇనుము అవుతుంది, భూమి ఎత్తడైపోతుంది అన్న. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వారితో నిబంధన చేసినప్పుడు ప్రతిదానికి అంగీకరించేసారు అన్నమాట. కాలక్రమంలో ఇలాగే జరుపుకుంటూ వచ్చింది. వారు పాత పంటే తింటున్నారు, మంచిగా సమృద్ధిగా పండుతున్నాయి, దేవుని మాట వింటున్నారు. దేవుని మాట విన్నంత కాలము వారు సమృద్ధిగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చారు. కాలక్రమంలో ఇశ్రాయేలు జనాంగము విగ్రహారాధన వైపు మళ్ళీ నిజదేవుని విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలను భంగపరిచినప్పుడు దేవుడు వారి మీదకి శిక్షణ రప్పింపబోతున్నాడు. ఇలాగా చదువుతాం గ్రంథంలో. రాజుల మొదటి గ్రంథంలో